మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. హరిక నా మేనమామ భార్య. నాకంటే 7 ఏళ్లు పెద్దది. తను చూడటానికి తెల్లగా ఉంటుంది. మంచి ఫిగర్, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నేను 5 అడుగుల 8 అంగుళాలు. నేను హరిక అని పిలుస్తా. ఇక మా చెల్లి విషయానికి వస్తే, తన పేరు లత. నాకంటే 4 ఏళ్లు చిన్నది. మంచి అందగత్తె. లత గురించి చెప్పాలంటే, తను మా పిన్ని కూతురు. తను చిన్నప్పుడే వాళ్ల అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ మా ఇంటికి తీసుకొచ్చేసింది. హరికని మొదటిసారి వాళ్ల పెళ్లిలో చూశా. అప్పుడు తనకి 18 ఏళ్లు. తెల్లగా ఉంటుంది. అప్పుడు తను సన్నగా ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు మాత్రమే వేసుకునేది. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్నప్పుడు తను బట్టలు ఉతుకుతుంది. అదే మొదటిసారి తనని చూడటం. వేసవికాలం అమ్మమ్మ వాళ్ల ఇంట్లో. నాకు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయింది. హరికకి అప్పుడు 23. పెళ్లయి 5 ఏళ్లు దాటి 2 పిల్లలు పుట్టారు. అందంగా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు హాఫ్ సారీలు కట్టుకునేది. అప్పటివరకు తనపై ఏ ఫీలింగ్స్ ఉండేవి కాదు. ఒకరోజు మధ్యాహ్నం ఫ్రెండ్ని కలిసి ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. హరికని పిలిచా, పలకలేదు. ఏం చేస్తుందా అని బెడ్రూమ్ కిటికీ ఓపెన్ చేశా. హరిక బెడ్ పై పడుకుని ఉంది. తన శరీరం అంతా తెల్లగా మెరిసిపోతుంది. అత్త అని మర్చిపోయి చూస్తున్నా. హరికని అలా చూడటం తప్పని తెలిసినా చూపు తిప్పుకోలేకపోతున్నా. కాసేపటికి తను రూంలోకి వెళ్ళింది. నేను నిదానంగా దిగి ఇంటి ఎదురుకి వెళ్లి డోర్ కొట్టా. కాసేపటికి హరిక డోర్ తీసింది. నాకు హరికని రోజు వలె ఒక్కసారైనా చూడాలనిపించింది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్లది 2 గదుల ఇల్లు. మామయ్యకి కొత్తగా నెల్లూరులో జాబ్ వచ్చి ఇంకా వీళ్లని తీసుకెళ్లలేదు. అందుకని నేను పిల్లలతో పాటు హరిక రూంలో పడుకునేవాడిని. తను రోజు నేను లేవకముందు, మళ్లీ రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తుంది. ఆ రోజు రాత్రి నేను చదువుకుంటున్నా. హరిక బట్టలు, టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళింది. తను వెళ్ళాక నేను బాత్రూం డోర్ దగ్గరికి వెళ్లి ఏమైనా హోల్స్ ఉన్నాయని చూశా. ఎంత వెతికినా ఒక్క హోల్ కూడా కనబడలేదు. చేసేదేమీ లేక వచ్చి కూర్చుని చదువుకుంటున్నా. హరిక కాసేపటికి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. ఎప్పుడు గమనించలేదు కాని తను స్నానం చేశాక ఇంకా అందంగా కనిపించింది. తను అద్దం ముందు సొక్కులు చేసుకుంటుంది. భలే అందంగా ఉంది. ఇక రాత్రి పడుకున్నాం. తను బెడ్ మీద ఒక చివరికి జరిగి పడుకుంటుంది. నేను తెల్లవారు జామున ఎలా అయినా తనని మళ్లీ చూడాలని డిసైడ్ అయ్యా. హరిక పడుకున్నాక బాత్రూంలోకి వెళ్ళా. ఆ బాత్రూం డోర్ మేకుతో డోర్కి హోల్ చేయడానికి చాలా ట్రై చేశా కాని ఒక్క హోల్ పెట్టడానికి కూడా కుదరలేదు. ఫుల్ డిసపాయింట్తో వచ్చి పడుకున్నా. ఆ రోజు ఎందుకోగాని తెల్లవారు జామున మేలుకొచ్చింది. మళ్లీ నిద్ర పట్టట్లేదు. అక్కవైపు తిరిగి చూశా. అటు తిరిగి పడుకుని ఉంది. హరిక 6ంటికి లేచింది. నేను ఒక కన్ను కొంచెం తెరిచి ఏం చేస్తుందో అని చూస్తున్నా. హరిక లైట్ ఆన్ చేసి బ్రష్ చేసి అలమారాలో బట్టలు తీసి బెడ్ పై పెట్టి స్నానానికి బాత్రూం లోపలికి వెళ్ళింది. అప్పుడే నాకు అర్థమైంది రోజు పొద్దున్నే స్నానం చేసి రూంలోకి వచ్చి బట్టలు మార్చుకుంటుందని. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంకా ముందుకు వెళ్దామంటే ధైర్యం సరిపోయేది కాదు. తన అందాలు చూడటంతోనే సరిపెట్టుకునేవాడిని. ఆ సమ్మర్ అయిపోయింది. నేను హాస్టల్కి వచ్చేశా. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు హరిక వాళ్లు నెల్లూరులో ఉండేవాళ్లు. అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి నెలకొకసారి వెళ్లేవాడిని. అప్పుడు ఒకరోజు శనివారం మధ్యాహ్నం నేను, హరిక మాత్రమే ఇంట్లో ఉన్నా. ఆ రోజు నేను టీవీ చూస్తుండగా హరిక స్నానం చేసి వచ్చాక తిందాం అని లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. నాకు ఆ రోజు ఎందుకు హరికని స్నానం చేస్తున్నప్పుడు చూడాలి అనిపించింది. ఇప్పుడు హరికని చూడాలి అని ఎక్కువ కుతూహలం కలిగింది. దానికి కారణం లాస్ట్ వీక్ హరిక ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు నైట్ అందరం భోజనం చేస్తున్నప్పుడు చుట్టాలికి వడ్డించేటప్పుడు నైటీ వేసుకుని వడ్డించింది. తర్వాత నాకు వడ్డించేటప్పుడు మాత్రం నైటీ పైన చున్ని వేసుకుంది. అప్పుడు తను అలా బిహేవ్ చేసినప్పటి నుండి ఏం దాచుకుంటుందో చూడాలి అనే కోరిక ఎక్కువైంది. అందుకోసమే ఈ వారం పనేమీ లేకున్నా వచ్చా అనుకున్నట్టే హరిక వెళ్లిన 2 నిమిషాల తర్వాత బాత్రూం డోర్ దగ్గరికి వెళ్ళా. ప్లాన్ ప్రకారం పొద్దున నేను స్నానానికి వెళ్లినప్పుడు బాత్రూం రేపు డోర్కి పెన్ సైజు హోల్ చేశా. హరిక స్నానం అయ్యాక వచ్చి చైర్లో కూర్చుని టీవీ చూస్తున్నా. దాదాపు అరగంట తర్వాత డోర్ తీసి తిందాం రమ్మంది. ఇంతసేపు రెడీ అవుతుంటే
ఏం డ్రెస్ వేసుకుంటుందో అనుకున్నా, కానీ నైటీ వేసుకుని దానిపైన చున్ని వేసుకుని వచ్చింది. అలా నా ఇంజనీరింగ్ అయ్యేలోపు హరిక స్నానం చేయటం దాదాపు 20 సార్లు పైనే చూశా. ఈ కథ హరికకి పెళ్లైన 14 ఏళ్లకి మొదలైంది. ఇది ఒకే టైంలో జరిగిన 2 వేరువేరు కథలు. ఇప్పుడు మా వయసులు చూసుకుంటే హరికకి 32, నాకు 25, మా చెల్లికి 21. నేను మంచి పర్సనాలిటీతో తెల్లగా ఉంటా. మా చెల్లి హరిక ఇద్దరూ మంచి అందగత్తెలు. ఎందుకంటున్నా అంటే హరిక ఈ వయసులో కూడా బాడీ మంచిగా మెయింటైన్ చేస్తుంది. మా చెల్లి లత కూడా తక్కువేం కాదు. నాకు మా ఊరికి దగ్గరలోని టౌన్లో మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. మంచి హౌస్ కట్టుకుని స్థిరపడ్డా. మా చెల్లికి పెళ్లి కుదిరింది. ఎంగేజ్మెంట్కి మా హరిక 4 రోజులు ముందుగానే వచ్చింది. మా మామయ్య పెళ్లి రోజు వస్తానని చెప్పాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడే హరికని చూడటం. ఇప్పుడు తను చీరలో చాలా బాగుంది. చూడటానికి కొంచెం అటూ ఇటుగా హీరోయిన్ రాశిలా ఉంది. అంతే బొద్దుగా, తెల్లగా మెరిసిపోతుంది. 2 పిల్లల తల్లైనా సరే ఇంకా అందంగా ఉంది. నేను కూడా ఇప్పుడు కొంచెం సరైన ఫిట్నెస్తో మంచి బాడీతో ఉన్నా. తను నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి చాలా మారిపోయావురా అని పలకరించింది. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. మా ఇల్లుపైన 3 బెడ్రూములు కింద ఒక బెడ్రూమ్, కిచెన్, పెద్ద హాల్, టాప్ అడ్రస్ అంతా ఖాళీ. నేను ఒక బెడ్రూమ్, మా చెల్లి ఇంకో బెడ్రూమ్ యూస్ చేసుకుంటా. హరికని మా చెల్లి గదిలో ఉండమని చెప్పింది. ఇంకో రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఆ రోజు నైట్ నేను తినడానికి మెట్లు దిగా. అప్పుడు తను నైటీలో ఉంది. నేను రోజులాగే టీవీ ఎదురుగా కింద కూర్చుని అన్నం పెట్టమని పిలిచా. తను ప్లేట్ తీసుకుని నా ఎదురుగా వచ్చి నుంచుంది. నేను ప్లేట్ తీసుకుని కింద పెట్టా. తను ఒక్కసారిగా వంగుని నాకు వడ్డిస్తుంది. నేను చూస్తూ ఉండిపోయా. మళ్ళీ చూడాలనిపించింది. తనని అలా చాలాసేపు కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నా. పనులు ఉండటం వల్ల తనతో పెద్దగా టైం స్పెండ్ చేయడం కుదరట్లేదు. ఇంట్లో వాళ్లంతా అప్పుడే షాపింగ్కి వెళ్లి వచ్చారు. అందరూ అలసిపోయినట్టు ఉన్నారు. రావటం, ఎవరి రూంలోకి వాళ్లు కాసేపు రెస్ట్ తీసుకుంటామని వెళ్లారు. తను పింక్ కలర్ సారీ వేసుకుంది. ఆ సారీలో తను మెరిసిపోతుంది. 1 గంట తర్వాత అమ్మ చెల్లిని అత్తని పిలుచుకురమ్మని చెప్పింది. నేను పైకి వెళ్లి మా హరిక డోర్ కొట్టా దగ్గరికి వేసి ఉంది. అలానే డోర్ తెరుచుకుని తనని పిలుద్దామని లోపలికి వెళ్లాగాగా నిద్రలో ఉంది హరిక. బయట కొంచెం పక్కకి జరిగి కనిపిస్తుంది. తను ఇప్పుడు చాలా టెంప్టింగ్గా ఉంది. నిదానంగా నా చేతిని తన నడుము పైన వేశాను. అలా తనని తాకుతుంటే నాలో ఏదో తెలియని ఫీలింగ్. మళ్ళీ తను లేస్తుందేమో అని నా చేతిని తీసేసి మా చెల్లి దగ్గరికి వెళ్లే భుజం పైన వేసి లేపా. తను లేచింది. అమ్మ రమ్మంటుందని చెప్పి నా రూంకి వచ్చేసా. అన్నీ తన ఆలోచనలే. తనని ఊహించుకుని పడుకున్నా. అలానే నిద్రపోయా. లేచిన తర్వాత నిజంగా తనతో ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అని ఆలోచించా. తనని ఎలా అయినా తను మా ఇంట్లో నుండి వెళ్లేలోపు తనతో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యా. తనని అడిగితే అస్సలు ఒప్పుకోదు, గొడవ అవుతుంది. ఇంకా 2 రోజులే ఉన్నాయి. తనని చూడటం కూడా కుదరట్లేదు. ఇంట్లో చుట్టాలు ఎక్కువయ్యారు. తనని ఏదోలా బ్లాక్మెయిల్ చేస్తే తప్ప కుదరదు. ఆ రోజు రాత్రి నేను బయటికి వెళ్లి వచ్చేసరికి లేట్ అయింది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. దాదాపుగా అందరూ నిద్రపోతున్నారు. నేను నా రూంకి వచ్చి షార్ట్ వేసుకుని పడుకున్నా. కాని నిద్ర పట్టట్లేదు. ఎంతసేపు హరిక ఆలోచనలే. తనని ఒక్కసారి తాకాలి అనిపించింది. నిదానంగా బయటికి వచ్చి తన రూమ్ తలుపు ఓపెన్ చేసి చూసా. రూంలో మా చెల్లి కనిపించడం లేదు. లోపలికి ఎంటర్ అయ్యా. హరిక బెడ్కి ఈ చివర పడుకుని ఉంది. నైటీలో తన నైటీ మోకాళ్లపై వరకు లేచి ఉంది. తన దగ్గరికి వెళ్లి తన మోకాళ్లపై చేయి వేసి నిదానంగా కాసేపు తాకి తన ఫేస్ని చూసి ఒక చిన్న ముద్దు పెడదామని నా మొహాన్ని తన ఫేస్కి దగ్గరగా తీసుకెళ్లా. ఎవరో నా భుజం మీద చేయి వేసేసరికి గుండె ఆగినంత పనైంది. వెనక్కి తిరిగా. ఎదురుగా మా చెల్లి నుంచుని ఉంది. ఏంట్రా, ఏం చేస్తున్నావ్ అని అడిగింది. నేనేం చెప్పకుండా తప్పించుకుని నా రూంకి వచ్చేసా. చెల్లి నేను దాదాపుగా అన్ని షేర్ చేసుకుంటా. తను నా వెనకాలే నా రూంకి వచ్చి చెప్తావా లేక అమ్మకు చెప్పమంటావా అంది. అది నిజంగానే చెప్తే గొడవ అవుతుందని భయపడి హరికని చూస్తుంటే ఏవో తెలియని ఫీలింగ్స్ అని చెప్పి హెల్ప్ చేయమని చెప్పి తన చేతులు పట్టుకున్నా. ఇప్పుడు రూంకి ఎందుకు వెళ్లావు అని అడిగింది. తనని తాకటానికి. తను నిద్రపోతుంది. తన మోకాళ్లని నా చేతులతో తాకి వస్తున్న తనంటే నాకు చాలా కోరికగా ఉంది.
కొంచెం హెల్ప్ చేయి అని బతిమాలుతున్న పార్ట్ 2లో కలుద్దాం. సస్పెన్స్ ఉంది. లైక్ చేయండి మరియు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.